అంటే వెళ్ళొస్తాను నేను. పర్లేదన్నా, నాకు అలవాటే. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రీనివాస్. వెల్కమ్ టు మై ఛానల్. మనం బొచ్చాలకొని ఎంట్రన్స్ అయ్యామండి. ఇదే మెయిన్ గేటు. లోన్కి ఎంటర్ అవ్వడానికి ఫీజు ఏటి ఉండదు, టికెట్లు ఏమి ఉండవు. కానీ ఆధార్ కార్డు మాత్రం తీసుకుని వెళ్ళండి. 3 నెంబర్స్ వచ్చినా ఒకరి ఆధార్ కార్డు ఇస్తే సరిపోతుంది. లోన్కి వెళ్తున్నప్పుడు వాటర్ బాటిల్, డ్రింక్ బాటిల్ మాత్రం అలౌట్ చేస్తారు. ఫుడ్ గట్రా అలౌట్ చేయరు. ఇక్కడ మెయింటెనెన్స్ అవుతుంది. లోనికి వెళ్ళగానే లెఫ్ట్ సైడు లింగాలకొండ ఉంటుంది, రైట్ సైడు బొజ్జాలకొండ ఉంటుంది. ఫస్ట్ మనం బొజ్జాలకొండ వెళ్దాం. మెట్లు అయితే మాత్రం చాలా హైట్గా ఉన్నాయి. చిన్నపిల్లలు ఎవరైనా వెళ్తున్నా మాత్రం జాగ్రత్తగా చూసుకొని ఎక్కండి. నెక్స్ట్ గేట్లు ఎంటర్ అవుతాం. సెక్యూరిటీ గార్డ్ అని చెప్పారు. ఇప్పుడు ఉన్న గేట్ క్లోజ్ చేసి వేరొక గేట్ ఓపెన్ చేస్తారంట. అక్కడ పార్కింగ్ టికెట్, నెక్స్ట్ ఎంట్రీ టికెట్ కూడా ప్లానింగ్లో ఉన్నారు అని అన్నారు ఆయన. తర్వాత అది కూడా వస్తుంది. మిత్రులారా, పైకి వచ్చాము. లోన చాలా పసుపు కుంకాలు గట్టా పెట్టి పూజ చేశారు. చెప్పులు మ్యాగ్ని బయటకు తీసేసి లోనికి వెళ్తే బాగుంటుంది. రైట్ చూపిస్తాను. గృహలో మాత్రం చాలా బాగుంది. నాన్న పూజలు కూడా చేశారండి, చూసారా? చాలా బాగా చేశారు. స్తూపం అంటారు దీన్ని. చాలా జాగ్రత్తగా ఉంది. సరిగా గృహలో బాగా పాడైపోయింది. మిత్రులారా, ఇక్కడ చిన్న గృహలాగా ఉంది, బాగుంది చాలా. చూద్దాం. అబ్బా, నేను దగ్గర చూపిస్తాను. పొట్టు ఉంది. 4 feet కట్టం నిలబడచ్చు. 4 feet కట్టం నిలబడచ్చు. కొంచెం 5 ఉంటే మాత్రం మేడం ఉంటారు కిందకి. లాంచ్ చూసాం కదా, పైకి ఎక్కుదాం రండి. చెప్పులు వేసుకోండి. మ్యాక్సిమం చాలా మంది చెప్పులు తీసేస్తారు. ఆ పొలం అని చేయకండి. చూసారా, ఇవన్నీ అవే రూపాయలు ఎంత బాగా కట్టారు చూసారా. మేము 2nd floor ఉన్నామండి. చూడండి, 2nd floor బుద్ధుడి బొమ్మ ఎంత బాగుందో. చాలా విగ్రహాలకి
చాలా డ్యామేజ్ అయిపోయాయి. ఈ బుద్ధుడి పక్కన ఉన్నారు కదా శిష్యులంట. లోపల గృహ ఉందండి బాబాయ్. లైట్లు అరేంజ్ చేస్తే బాగుంది. ఇక్కడ లైట్ కనిపించట్లేదు కానీ నేను వేరే మొబైల్ లైట్ ఆన్ చేసి చూపిద్దాం. కనిపిస్తుందా? బాగా డ్యామేజ్ అయిపోయింది. బుద్ధుడి బొమ్మ బాగా డ్యామేజ్ అయిపోయింది. ఫస్ట్ 2 ఫ్లోర్లు కూడా కవర్ అయ్యాయి కదండి. ఫస్ట్ 2 ఫ్లోర్లు కూడా. 3వ ఫ్లోర్కి వెళ్ళాలంటే పక్కన ఒక రూట్ ఉంది. ఈ రూట్లో వెళ్ళాలి. రండి వెళ్దాం. మన వాళ్ళకున్న చెడ్డ అలవాటు ఏంటంటే మన యొక్క సంస్కృతిని మనం కాపాడుకోవాలి. కానీ ఇగో ఇలాంటి పేర్లన్నీ రాసి చెడగొడేస్తారండి. ఎక్కడ మాత్రం అలాగే ఎవరు చేయకండి. మన యొక్క సంస్కృతిని మనం కాపాడుకోవడం చాలా ఇంపార్టెంట్. కాబట్టి వచ్చామా చూసామా వెళ్ళామా అలాగే ఉండాలి తప్ప ఉన్న సంస్కృతిని పాడు మాత్రం చేయొద్దే ఎవరిని. సరేనా? రండి ఇంకా చూపిద్దాం. ఇక్కడ గురువులు కూర్చునేవారండి. వాళ్ళ శిష్యులందరూ ఆ పట్టాల మీద కూర్చునేవారు, ఆ స్టోన్ల మీద. ఇప్పుడు మనం బొజ్జల కొండ మీద ఉన్నాం కదా. ఇక్కడ ఉండే లింగాల కొండ చాలా బాగా కనిపిస్తుంది. ఈ వీడియోలో కనిపిస్తుందో లేదో ఐడియా లేదు కానీ అక్కడ కూడా వెళ్దాం. ఎంట్రన్స్ అవుతున్నాను కదా, ఆ టైంలోనే అక్కడ ఉన్న గైడ్కి అడిగాను అసలు స్తూపాలంటే ఏంటండి అని అడిగాను. ఇప్పుడు మన హిందువుల్లోని ఒక 1000 రకాల దేవుళ్ళు ఎలాగో మనం కొలుస్తాము, అలాగే ఈ మన బుద్ధుల్లో కూడా వీళ్ళు ఒక్కొక్క స్తూపానికి ఒక్కొక్క దేవుడు అంట. వీళ్ళకి ఒక్కొక్క స్తూపం మీద ఆకారాలు వేరే వేరేగా ఉంటాయి. అవి ఒక్కొక్క దేవుడు అంట వీళ్ళకి. ఈ లోపల చిన్న గృహలా ఉంది. లోనికి వెళ్తున్నాం, చెప్పులు తీసేద్దాం. చిన్న గృహ, మనిషి కూడా చాలా ఇబ్బంది వెళ్ళాలి. ఈ హెడ్ లేదండి. ఈ మన యొక్క చరిత్రని అప్పట్లో బ్రిటిష్ వాళ్ళు చాలా మంది పాలించారు కదా మన ఇండియాని. వాళ్ళు చాలా డ్యామేజ్ చేస్తారు మన యొక్క సంస్కృతిని. కనీసం మనమైనా సరే మన సంస్కృతిని కాపాడుకోవాలని అందరికీ కోరుకుంటున్నాను. మీరు కూడా ట్రై చేద్దాం. మెట్లు చాలా డ్యామేజ్ అయిపోయి కానీ పర్వాలేదు, ట్రై చేద్దాం మ్యాక్సిమం. రండి అలా రండి. ఇక్కడ ఏం మెట్లు ఏం కట్టినట్లేరు, పాక్కుని వెళ్ళడమే. సూపర్గా ఉంది. రండి మీకు చూపిస్తాను. మీరు ఎక్కింగ్ కదా. ఇదంతా చెప్పాను కదా, ఇదే
సెంటర్లో బుద్ధులు కూర్చుంటారు, పక్కన శిష్యులు కూర్చుంటారు. దాని ఆపోజిట్ కొండ ఎక్కాం మనం. టాప్ ఇదేమాట, బొజ్జల కొండ టాప్ అయితే ఇదే టాప్ వ్యూ. ఎక్కడ గుహలోనా బయట? చూసాగా బొజ్జన కొండ అయిపోయింది, లింగం కొండకి వెళ్తున్నాము. రండి, రూట్ ఇదే. ఇంకా కొత్తగా రోడ్డు వేస్తున్నారు ఇక్కడ, మరమ్మతులు చేస్తున్నారంట. మనం చాలా తెలుగులో మాట్లాడాడు. రండి. ఇది 1958లో కనిపెట్టారు దీన్ని ఏవి కూడా డ్యామేజ్ చేయకూడదని ఒక నోటీస్ బోర్డు పెట్టారు ఇక్కడ. జైలు శిక్ష 2 years జైలు శిక్ష, నెక్స్ట్ ₹1,00,000 దాకా ఫైన్ కూడా పడద్దంట. జాగ్రత్తగా ఉండండి. ఇదంతా ఒక కొండ. ఈ కొండలోని సెంటర్ లో దారి తయారు చేశారు. చూడండి, కొండ ఎరగొడకు తయారు చేశారు. ఎంత బాగున్నాయో ఇప్పట్లో ఇలా. కానీ కొండ ఎరగొట్టాలంటే ఎంత టైం అవుతుంది సార్, ఎంత బడ్జెట్ అవుతుంది? 2000 సంవత్సరాల కిందటే ఇలా తయారు చేయడం అంటే మామూలు మ్యాటర్ కాదు. అది చాలా కష్టపడి ఉంటారు, చాలా ఇబ్బంది పడి ఉంటారు. అమ్మ సాయిరాం, చాలా బాగుంది. రాళ్ళు భలేగా ఉన్నాయండి ఇవన్నీ. ఏమన్నా చూసారా స్టోన్స్? బా, ఒక కొండ మొత్తం ఇలా చెక్కారు. కొండనే చెక్కారు ఇలాగా. ఎంత బాగుంది చూసారా? ఆ రోజుల్లో కట్టడం అంటే మామూలు విషయం కాదండి బాబు. బ్యాక్ సైడ్కి వచ్చాను చూడండి. ఈ లోన్ ఎటు ఉండవు అనుకున్నాం కానీ చాలా ఉన్నాయి. ఇవన్నీ స్తూపాలే. చూసారా ఎన్ని ఉన్నాయో? బాబ్రే, ఇక్కడే 100లో ఉంటాయండి బాబు, లెక్కెట్టుకుని వెళ్తే. అన్ని స్తూపాలు చేశారు. ఆ రోజులు ఎలా చేస్తారో ఏటో నాకు అర్థం కాదు. మా బాబాయ్ ఒకే దగ్గర ఉన్నాయి, 100లో ఉన్నాయి స్తూపాలు. ఫోటోలు అంత క్లారిటీగా మీకు కనిపిస్తుందో తెలియదు కానీ వచ్చి చూస్తే మాత్రం సూపర్గా ఉంటుంది. కొండలు మాత్రం మా బాబాయ్ జాగ్రత్తగా ఉండాలి. పెద్దలు ఎవరైనా లేడీస్ వస్తే మాత్రం జాగ్రత్తగా ఉండండి. కార్నర్లో ఉన్నాయి, వెళ్ళే కొద్దీ వస్తున్నాయి. ఇక్కడ గృహ, వ్యూ మాత్రం సూపర్గా ఉంది. చుట్టుపక్కల ఆల్రెడీ ఒక చిన్న షార్ట్ వీడియో పెట్టాను. మర్రి చెట్లు ఒక గుడికి కప్పేసింది, సేమ్ అలాగే ఉంది ఇక్కడ అంతా. చూసారా, సేమ్ అలాగే ఉంది. ఇక్కడ ఒక గృహ కూడా ఉందండి, గృహ కూడా ఉంది. చూసారా గృహ? అక్కడికి వెళ్తాను, జాగ్రత్త రండి. మా బాబాయ్ గృహ సూపర్. ఒకే ఒక స్తూపం ఉంది ఇక్కడ, చూడట్లేదు. ఒకే ఒక స్తూపం ఉంది ఇక్కడ. ఒకే ఒక స్తూపం ఉంది ఇక్కడ, సరే. అది మన వాళ్ళకున్న చందాలు అలవాట్లేదు. నేను గుళ్ళు కూడా పేర్లు రాసేస్తాను. ఆ లవ్ సింబల్ వేసి చిన్న దొరక్క ఏందో నన్ను ఎప్పుడేంటి బాబు, ఎన్ని కట్టి ఎంత దూరం వెళ్ళిపోయింది రాయా, వానకాపలు వెళ్ళిపోయేటి.
ఈ యొక్క సోఫా మాత్రం కొంచెం అంటే ఇప్పుడుదా మనం చూసిన సోఫాలు ఏవి అలా కనబట్టలేదు. ఈ సోఫా మాత్రం కొంచెం వెరైటీగా ఉంది, చూడండి కావాలంటే. మీద కొంచెం ఇల్లు కట్టారు వేరేగా, గురువు గారు అవ్వచ్చు అదే. ఇప్పుడు దాకా చూసింది ఒక లెక్క, ఇప్పుడు చూపిస్తాను అసలే సోఫాని. ఒక కొండ సోఫా తయారు చేశారు. రెండు సోఫాలు ఇగో కొండనే చెక్కారు. ఇది మొత్తం కొండే, ఇది కొండ అది కొండ. కొండనే సోఫాలో చెక్కడం అంటే మామూలు విషయం కాదు ఈ రోజుల్లోనే. ఆ రోజుల్లో మా బాబాయ్ ఆ రోజుల్లోనే అలా సాధ్యమైంది. ఈ రూట్ చూసారా? ఈ సోఫాని చెక్కడం కోసం ఇక్కడ రూట్ తయారు చేశారు. కొండనే మొత్తం తవ్విసి చేశారు. ఇక్కడ కూడా కొన్ని గృహాలు ఉన్నాయండి, రేపు చూపిస్తా. మిత్రులారా, ఇక్కడ మాత్రం గృహ సూపర్గా ఉంది. రండి ఇది ఈ మధ్య కట్టినట్టున్నారు. ఈ చెక్కలన్నీ ఈ మధ్య చేసినట్టున్నారు. గేట్లన్నీ పాడైపోయి మనం ఎక్కడ ఉంచాం కదా నీట్గానే. ఇది గృహం చిన్నది, కాకపోతే ఇక్కడ ఏమి విగ్రహాలు కట్టేయట్లేవు, చిన్న గృహలా ఉంది అంతే. ఇది గృహం, ఇది గృహం అదే కదా. ఒక కొండ చెక్కారు రా బాబు. మా రోజుల్లోనే నిజంగా కాళ్ళు దండం పెట్టాలి. చూసారుగా మిత్రులారా, 2000 సంవత్సరాల క్రితమైన ఈ బొజ్జాల కొండని. ఈ బొజ్జాల కొండ చాలా బాగుంది చూడడానికి. మీరు ఒకవేళ ఇక్కడికి వచ్చేలా ఉంటే ఓన్లీ వాటర్ బాటిల్ లేదా డ్రింక్ బాటిల్ మాత్రం తెచ్చుకోండి, తినడానికి ఏం తెచ్చుకోవద్దు. అసలు లోన్కి ఏం అలౌడ్ లేదు, ఓకేనా? ఈ వీడియో కింద గైస్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్, జై హింద్.